హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి భార్యాభర్తలు. కొన్ని సంవత్సరాల వరకు భార్యాభర్తలు ఎవరైనా సరే చాలా హ్యాపీగా, అన్యోన్యంగా, క్లోజ్గా ఉంటారనమాట. ఇయర్స్ గడిచే కొద్దీ ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, కేరింగ్ అనేది లేకపోవడము, ఇంపార్టెన్స్ అనేది సరిగ్గా ఇచ్చుకోకపోవడము, మోజ్ అనేది తగ్గిపోవడము కామన్గా జరుగుతూ ఉంటాయి అందరిలో అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రాబ్లం అనేది భర్తల్లో ఉందా, భార్యలో ఉందా? మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవడానికి కారణాలు మీరా, లేకపోతే వాళ్ళ? మీ భర్త మీ దగ్గరే ఉండాలి, మీ మీద ఎక్కువ కేరింగ్ చూపించాలంటే అసలు మీరేం స్టెప్ తీసుకుంటున్నారు? ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఏ భార్యకైనా సరే, ఏ భర్త అయినా సరే ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, భార్యని పట్టించుకోవాలి, బాగా చూసుకోవాలి ప్రతి భార్య కోరుకుంటుందండి. దాంట్లో తప్పైతే కాదనమాట. బట్ మీరు అంత కేరింగ్, అంత ఇంపార్టెంట్ అసలు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? అంత ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. భార్యాభర్తలు చెప్పాను కదా, కొన్ని ఇయర్స్ వరకు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇయర్స్ గడిచే కొద్దీ ఏమవుతుందంటే లేడీస్ భార్యలు చేసే కంప్లైంట్స్ ఏంటంటే, నన్ను పట్టించుకోవట్లేదు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, బిజీగా ఉంటున్నావు, అసలు మాకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఎక్కువ చేస్తూ ఉంటారండి. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు పట్టించుకునేది మీ మీద ఇష్టం లేక, ప్రేమ లేక కాదనమాట, టైం లేక అనమాట. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, భార్య భర్త చాలా ప్రేమగా ఉంటారు, టైం అనేది ఉంటుంది, కొంచెం స్పెండ్ చేస్తారనమాట. బట్ తర్వాత ఏమవుతుంది, కిడ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. మంచి భర్తకి ఎవరికైనా సరే ఏముంటుందంటే, ఫ్యామిలీని మంచి పొజిషన్లో నిలబెట్టాలి, కిడ్స్ని బాగా చదివించాలి, ప్రాపర్టీస్ని బాగా పెంచాలి, ఇలా అని చెప్పేసి జెంట్స్ ఆలోచిస్తారు, భర్తలు అనేవాళ్ళనమాట. ఆ ప్రాసెస్లో, ఆ బిజీలో కొంచెం అవాయిడ్ చేస్తారు, టైం లేక అనమాట, అంతేగాని ఇంట్రెస్ట్ లేక కాదు. బట్ వాళ్ళ వర్షన్ అలా ఉంటే, భార్యల వర్షన్ ఎలా ఉంటుందంటే, ఎంత బిజీగా ఉంటే ఏమైంది, టైం ఇవ్వచ్చు కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా, బయటికి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి లేడీస్ గొడవ పెడుతూ ఉంటారనమాట. ఎంతసేపు అవన్నీ పక్కన పెట్టేసి మనల్ని పట్టించుకుంటే మరి ఎవరు మనల్ని పోషిస్తారు? అంతే కదా. అందుకని కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకునే భార్యలు కూడా ఉంటారండి. అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా కూడా మీ దగ్గరికి రావాలి, ఎక్కువ మీ మీద ఇంట్రెస్ట్ చూపించాలంటే అసలు మీరేం చేస్తున్నారు? కొన్ని అయితే చేయండి, దానివల్ల వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా కంపల్సరీ తొందరగా ఇంటికి రావడానికి పాజిబిలిటీ ఉంటుంది, మిమ్మల్ని వదిలి నిమిషం కూడా ఉండలేరు అనమాట. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మీకే ఇస్తారు ఎవరైనా సరే. ఓకే, ఫస్ట్ ఇంపార్టెన్స్ నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ అనమాట. మగాడు, భర్త ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫుడ్కే అనమాట. వాళ్ళు ఇంత తినవండి, అంత తినవండి, ఏదైనా తినవండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే మాత్రం ఎక్కువ బిజినెస్లో పడి కానీ, వర్క్లో పడి కానీ ఎక్కువ బయట ఫుడ్డే తినేస్తున్నారు అనమాట, టైం లేక, ఇంటికి రావడం కుదరక. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంటి ఫుడ్నే ఇష్టపడతారనమాట. అలాంటి ఇంటి ఫుడ్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఎవరైనా సరే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు, ఇష్టంగా ప్రిపేర్ చేస్తారనమాట. బట్ ఆ ఇష్టంలోనే మీ ప్రేమను నింపండి. వాళ్ళకి ఇష్టమైనది వారంలో ఒక 2 times అయినా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి అనమాట. నా భార్య నా కోసం ప్రిపేర్ చేసి పెడుతుంది, నా కోసం వండి పెడుతుంది అని చెప్పేసి కంపల్సరీ వాళ్ళకి ఆలోచన మీ మీదే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంతన్నా బయట తినవండి, ఏదన్నా తినవండి, మీరు వండే, మీ ప్రేమతో వండే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కోసమే వాళ్ళు మీకోసం వస్తారు, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. ఎక్కువ బయట ఫుడ్డే తినడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించరు అనమాట. బయట ఫుడ్ తిన్నా కూడా టైంలో పడిపోయి ఎప్పుడు ఇంటి ఫుడ్ తిందామా అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ సెకండ్ వచ్చేసరికి కొంతమంది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది భార్యలు కూడా తగ్గిస్తూ ఉంటారండి. ఎందువలన అంటే అది భర్తలు ఎంత బిజీ అవుతారో భార్యలు కూడా బిజీగా ఉంటారనమాట. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల్ని చదువు చెప్పించుకోవడంలో కానీ, పెద్దవాళ్ళని చూసుకోవడంలో కానీ, ఇంటి బాధ్యతలు కానీ, అలా వాళ్ళు కూడా బిజీగా ఉంటారనమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దాకా నీ కోసం వెయిట్ చేశాను అని చెప్పేసి అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలన్నమాట. అంతేగాని ఏ టీవీ సీరియల్స్ పెట్టుకోవడము, ఓకే టైంపాస్ చేస్తూ ఉంటాము, బట్ వాళ్ళకి మనసులో కలగాలన్నమాట, నీకోసం వెయిట్ చేస్తాను, నీకోసం ఇది ప్రిపేర్ చేశాను, ఆ ఫీల్ అనేది వాళ్ళకి కలిగితే కంపల్సరీ నా భార్య నా కోసం వెయిట్ చేస్తుంది, నా కోసం ఎదురు చూస్తుంది అని చెప్పేసి ఒకసారి ముందు వాళ్ళకి ఆలోచన ఉంటుందన్నమాట. ఒకసారి కంప్లైంట్ చేసేసి గబగబా ఇంటికి చేస్తారనమాట, మీ దగ్గరే ఉంటారు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒక 1 week వాళ్ళని అబ్జర్వ్ చేయండి. జెంట్స్లో ఎలా ఉంటుందంటే, కొంతమంది జెంట్స్ భార్య చాలా నీట్గా రెడీ అవ్వాలి, అందంగా రెడీ అవ్వాలని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, భార్య దగ్గర కూర్చొని జస్ట్ మీద హ్యాండ్ వేసినా చాలు, చాలా ప్రేమ ఫీల్ అవుతారనమాట. కొంతమంది ఎలా ఉంటుందంటే, ఎక్కువ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. పిల్లల్ని ఎక్కువ భర్తకు దగ్గర చేయడం, ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఉండండి. అలా
కొంతమంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టడం ఏదో ఒకటి ఉంటుందన్నమాట వాళ్ళకి కంపల్సరీ. వాళ్ళకి మీరు రెడీ అవ్వడం ఇష్టమా, మీ పిల్లల్ని వాళ్ళకి దగ్గర చేయడం ఇష్టమా, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని పట్టించుకుంటే నా భార్య మా అమ్మా నాన్నని పట్టించుకుంటుంది అందుకని ఎక్కువ భార్య మీద ప్రేమ పెంచుకుంటారు కొంతమంది. అలా కూడా ఉంటారనమాట. ఆ టైప్ కూడా. వాళ్ళకి ఏది ఇష్టమో ఒకసారి తెలుసుకోండి. వాళ్ళకి తెలుసుకొని వాళ్ళకి తగ్గట్లుగా మీరు ఉంటే కంపల్సరీ నా భార్య ఇంత చేస్తుంది నా కోసం, నా కుటుంబాన్ని ఇంత పట్టించుకుంటుంది, ఇంత కేరింగ్ తీసుకుంటుంది, నా కోసం ఇంత వెయిట్ చేస్తుంది 100% ఏ భర్త అయినా సరే మనసులో ఉంటుందండి. వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా ఎంత వర్క్లో ఉన్నా మీ మీద ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి అలా ఉండిపోతుంది అనమాట. ఎక్కువ ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు మీతో స్పెండ్ చేద్దామని ఏ భర్త అయినా సరే ఆలోచిస్తారు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎక్కువ దూరంగా ఉంటారనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు భర్తలు వేరే క్యాంప్కి వెళ్ళటం కానీ, భార్య ఒక చోట భర్త ఒక చోట జాబులు చేసుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన భార్యని కూడా తీసుకెళ్ళి అక్కడ మెయింటైన్ చేయడం కుదరక భార్యను ఊళ్ళోనే ఉంచేసి సిటీలే చేసుకునే జాబులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇవి ఎక్కువ జెంట్స్కి అదర్ అవగేషన్స్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ కారణం అవుతున్నాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, భార్యలు ఏం చేయాలి, లేడీస్ ఏం చేయాలి? మీరు రోజు ఫోన్ చేయండి, రోజు ఒక మెసేజ్ పెట్టండి. ఎంత బిజీలో ఉన్నా కంపల్సరీ మీ గురించి ఆలోచిస్తారు. ఎంత అదర్ అవగేషన్స్ ఉన్నా ఏమున్నా కూడా నా భార్య నా కోసం వెయిట్ చేస్తుంది, పట్టించుకుంటుంది అని వాళ్ళు ఎంత తిరగనివ్వండి, ఏం చేయనివ్వండి, కంపల్సరీ మీ మీదే ఆలోచన ఉంటుందన్నమాట. డైలీ ఒకసారి మంచిగా రెడీ అయ్యి మీకు కుదిరినప్పుడు, డైలీ కాకపోయినా సరే వీక్లీ 1 or 2 times అయినా రెడీ అయ్యి మంచిగా దూరంగా ఉన్న హస్బెండ్కి వీడియో కాల్ చేసుకోండి. నా భార్య నా కోసం ఇంత రెడీ అయింది, ఇంత వెయిట్ చేస్తుంది నా కోసం కంపల్సరీ ఏ మగాడి మనసులో అయినా ఉంటుందన్నమాట. అంతేగాని ఎక్కడో దూరంగా ఉన్నాళ్ళే, వర్క్లో ఉన్నాళ్ళే అని అనుకోకండి. వర్కే. రోజు ఒక 5 minutes వాళ్ళ కోసం స్పెండ్ చేయలేరా? వాళ్ళని దగ్గర చేసుకోవాలి కదా, ఎక్కువ మీ మీద ఆలోచన కలిగించాలి కదా. ఒక్క 5 minutes వాళ్ళ కోసం స్పెండ్ చేయండి. కంపల్సరీ వీక్లీ 2-3 times అయినా మంచిగా రెడీ అయ్యి వాళ్ళకి వీడియో కాల్ చేయండి, మంచి మంచి పిక్స్ పంపించండి. నా భార్య ఇంత మంచిగా రెడీ అయ్యింది, నా కోసం ఇంత వెయిట్ చేస్తుంది. ఓకే, దూరంలో ఉన్నారు, అదర్ అప్లికేషన్స్ ఉన్నా కూడా మీ మీద కూడా ఉంటుంది, మీ ఆలోచనలు కూడా ఉంటాయి. ఎక్కడన్నా ఉండవండి, భర్తలకు మీ ఆలోచన అనేది కలుగుతుంది అనమాట కంపల్సరీ. అందుకని ఇలాంటివి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా భార్య మీద ఆలోచన అనేది ఎక్కువ ఉంటుందండి. అంతేగాని వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వదిలేస్తే ఆ దూరం అనేది ఆ దూరంగానే ఉంటుందన్నమాట. మెంటల్ బాండింగ్ అనేది ఎక్కువ పెంచుకోవాలన్నమాట. నేను ఎక్కువ ఫిజికల్ బాండింగ్ కన్నా మెంటల్ బాండింగ్కే చెప్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే ఫిజికల్ బాండింగ్ అనేది మనకి కుదిరినప్పుడే కలుగుతుంది ఎవరికైనా సరే, అవునా? అలా కాకుండా మెంటల్ బాండింగ్ అనేది ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎక్కడున్నా మనం ఎక్కడున్నా ఆలోచన అనేది మన మీదే ఉండాలి, మన ఆలోచన కలగాలి వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఏది ఇష్టము, ఎలా ఉండడం ఇష్టము, ఏం చేస్తే ఇష్టం, ఇవన్నీ ఒక 1 week అబ్జర్వ్ చేయండి, తెలిసిపోతుంది. కంపల్సరీ ఎక్కువ వాళ్ళకి టచ్లో ఉంటూ ఉండండి. మీరు ఎంత పనిలో ఉన్నా వాళ్ళు ఎంత పనిలో ఉన్నా కంపల్సరీ నిమిషం కూడా మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. ఎలా అంటే కొంతమంది హస్బెండ్లు అంటే ఇప్పుడు ఇది పేకాట ఆడి బయట తిరిగేసి డ్రింక్ చేసేసి మనీ పాడు చేసే హస్బెండ్లు కాదనమాట. మేము చాలా సంపాదిద్దాము, బిజినెస్లో సక్సెస్ అవుదాం అని చెప్పేసి చాలామంది మనీ పెడుతూ ఉంటారు, ఆ బిజినెస్ లాస్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు భార్యలు చాలా కంప్లైంట్ చేస్తారు, డబ్బులన్నీ పాడు చేసామని చాలా గొడవ పడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకైతే మీరు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు పాడు చేయాలని అయితే ఏ బిజినెస్ పెట్టరనమాట. బిజినెస్ డెవలప్ చేద్దామని పెడతారు, బట్ టైం బాగాక లాస్ అవుతుంది. అలాంటప్పుడు మీరు కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. పర్లేదులే, వేరే బిజినెస్ చేద్దాము, నేను ఏదో విధంగా నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు బూస్టప్ ఇస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. నేను ఇంత లాస్ చేసినా కూడా నా భార్య నాకు సపోర్ట్ చేస్తుంది, ఆ ప్రతి ఫీలింగు ప్రతి మగాడి మనసులో ఉంటుందండి. వాళ్ళకి ఏది ఉండదు, ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నామని ఏ భార్య కూడా అనుకోవద్దు అనమాట. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక మగాడి మనసులో ఎప్పటికీ ఉంటుందన్నమాట. అలాంటివన్నీ వాళ్ళకి కలిగించండి. వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎంత అదర్ అవగేషన్స్లో ఉన్నా నా భార్య నా కుటుంబం అని ఎవరైనా సరే దగ్గరికి వస్తారు, మీ దగ్గరే ఉంటారు, మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు అనమాట. ఓకే. అండ్ ఏ గొడవలు జరిగినా కూడా కొంతమంది క్యాంప్కి వెళ్ళి తిరిగి వస్తారనమాట. ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇవన్నీ కాకుండా నెక్స్ట్ డే మాట్లాడండి. భార్యాభర్తలు ఎవరైనా సరే గొడవలు అనేది బెడ్రూమ్ దాకా తీసుకురాకండి. బెడ్రూమ్లో అసలు ఏమీ అడగండి, ఓన్లీ హ్యాపీగా ఉండండి. ఇవన్నీ చేస్తేనే కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మేము ఇవన్నీ చేసాము, ఎంత చేసాము, మేము మంచిగా చూసుకున్నాము, మేము మంచి ఫుడ్ పెట్టాము, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ, అయినా సరే అతను వేరే అదర్ అవగేషన్స్లో ఉన్నాడు, వేరే తిరుగుతున్నాడు అంటే అలాంటి హస్బెండ్లకి అది వేరే వీడియో అనమాట. ఈ వీడియో అయితే కాదు.
ఈ వీడియో ఓన్లీ మీ హస్బెండ్ బిజీగా ఉండి ఎక్కువ మీకు టైం అనేది ఇవ్వకుండా ఉంటే వాళ్ళ టైంని మీకు ఇచ్చేటట్టు మీరు చేసుకోవడానికి ఈ వీడియో అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. మీ భర్త మీ దగ్గరే ఉంటాడు, మీ ఫ్యామిలీని బాగా పట్టించుకుంటారు, భార్యాభర్తలతో చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.